మరి ఈరోజు ఆర్‌సీబీ వర్సెస్ జీటీ మ్యాచ్ అయితున్నది. మరి 2 టీమ్‌లు లాస్ట్ మ్యాచ్ వాళ్ళు ఓడిపోయారు. మరి ఈరోజు ఎలా ఉండబోతుందో మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా ఈ మ్యాచ్ వచ్చేసి చిన్నస్వామి స్టేడియంలో. ఈ సీజన్‌లో ఇప్పుడు ఈ లీగ్ మ్యాచ్‌లలో ఇదే లాస్ట్ మ్యాచ్ చిన్నస్వామిలో. సో, మరి ఈరోజు పిచ్ మాట్లాడుకుంటే అటు సీఎస్‌కే గేమ్ అప్పుడు ఆ పిచ్చే అంటారు. అటు డీసీతోని డే గేమ్ ఇచ్చిన పిచ్చే అంటారు. సో, ఈరోజు కూడా నైట్ గేమ్ కాబట్టి మీకు మంచి రన్స్ ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. మళ్ళా చాలా రోజులు కూడా గ్యాప్ వచ్చింది. అటు 5, 6 డేస్ అయితాంది పిచ్ పై ఆడక. సో, మంచి వాటరింగ్ ఉన్నా అంటారు. ఇక మళ్ళీ అటు ఈ ఆర్‌సీబీ కూడా చాలా రోజులు అవుతుంది వాళ్ళు గేమ్ ఆడక. మంచి గ్యాప్ వచ్చిందని చెప్పాలి. వాళ్ళు ఆ లాస్ట్ నుండి మంచిగా రీసెట్ అయ్యి ఈ గేమ్కి ఫ్రెష్ చేస్తారు అనుకోవాలి ఇక. ఇక మళ్ళా టాస్ గెలితే అయితే ఏ టీం అయినా బౌలింగ్ ఎంచుకోవచ్చు. సో, బౌలింగ్ అయితే మీకు చేంజింగ్ చేసుకోవచ్చు. సో, ఇక మళ్ళీ మనం టీమ్స్ మాట్లాడుకుంటే అయితే జీటీ లాస్ట్ మ్యాచ్ మరి అటు వాళ్ళు టాప్ 3 ఫ్లాప్ అయిన తర్వాత ఇక వాళ్ళు ఇబ్బంది ఎదురైంది వాళ్ళకి. ఇంకా మళ్ళీ అటు బౌలింగ్లో యూనిట్ కూడా మీకు ప్రసిద్ధి కృష్ణ కొన్ని రన్స్కి వెళ్ళిండు. సో, అక్కడ కొంచెం ఇబ్బంది అయింది వాళ్ళకి. అక్కడ మళ్ళీ ఇంకా రబడా మంచి ఫామ్లోకి వచ్చినాయని చెప్పాలి. మరి సిరాజ్ ఈరోజు ఇంట్రెస్టింగ్ ఉంటుంది. సిరాజ్ ఎట్లా పర్ఫామ్ చేస్తారా అని ఇక్కడ మరి చిన్న స్వామిలో. ఇంకా మళ్ళీ అటు మరి రషీద్ ఖాన్ కూడా మంచి ఫామ్లోనే ఉండనిపిస్తుంది. ఇంకా అటు అశోక్ కుమార్ కూడా లాస్ట్లో కొంచెం ఎక్స్పెన్సివ్ అనిపించినా కూడా తను డీసెంట్లీ తన జాబ్ అయితే ఇప్పటివరకు. సో, ఇట్లా జీటీకి అయితే మరి టాప్ ఆర్డర్ సాయి సుదర్శన్ నుంచి పెద్ద నాకు రావాలి. పెద్ద నాకు వస్తే బాగుంటాయి. ఇంకా శుభ్మన్ గిల్ నుంచి కూడా మీకు లాస్ట్ మ్యాచ్లో కొంచెం జల్దీ అవుట్ అయింది అనిపించినా మీకు తన లాంగ్ ఇన్నింగ్స్ ఆడితే జీటీ బాగుంటాయి. ఇక మళ్ళీ అటు జోష్ బట్లర్ మంచిగా ఫామ్లో ఉండనిపిస్తుంది. సో, ఈ టాప్ 3 పైన మళ్ళీ డిపెండ్ అవుతారు. అటు వాషింగ్టన్ సుందర్ నుంచి బ్యాట్తో బాగా ఎక్స్పెక్ట్ చేస్తారనిపిస్తుంది. మరి అటు ఫిలిప్స్ని తీసుకొని జోసిరాలను పట్టుకొస్తారా ఇది ఒక ఛాన్స్ ఉంటా అంటారు కానీ అది జరగకపోవచ్చు మోస్ట్లీ. జరిగినా ఆశ్చర్యం లేదు. కానీ జీటీ ఎక్కువ చేంజెస్ చేయట్లే వాళ్ళు ప్లేయింగ్ ఏరియాలో. ఇంకా మళ్ళీ అటు షారుఖ్ ఖాన్ ప్లేస్లో సాయి కిషోర్ని ఏమైనా పట్టుకొస్తారా అని ఇది ఒక చేంజ్ అన్న చూడాలనిపిస్తుంది. సాయి కిషోర్ విత్ ద బాల్ చాలా ఎఫెక్టివ్ అనిపిస్తుంది. కానీ చేంజ్ చేస్తారా చేయరా చూడాలి మరి. సో, ఏ ఆర్‌సీబీ టీం మాట్లాడుకుంటే అయితే మనం ఆర్‌సీబీ అయితే ఒక్క మ్యాచ్ మరి లాస్ట్ ఓవర్ దాకా తీసుకెళ్ళిండు. సో, అక్కడ మంచి మంచి అది మంచి ఎఫర్ట్ అని చెప్పాలి ఆర్‌సీబీ నుంచి. ఇంకా మీకు భువీ అంత మంచి ఫామ్లో ఉంటే ఇక మీకు ఎస్ఎల్ఓడు లాస్ట్ మ్యాచ్ రన్స్కి వెళ్ళి కానీ ఈ పిచ్ పై రన్స్కి వెళ్ళడం కష్టం తను నాకు తెలిసి. ఎక్స్ట్రా బౌన్స్ ఎక్స్ట్రాక్ట్ చేయగలుగుతాడు. సో, అటు జేఎస్ఎల్వుడ్ భువనేశ్వర్ ఇంకా మీకు రక్షిత్ సలాందార్ వీళ్ళందరూ బౌలింగ్లో బాగా కాంట్రిబ్యూట్ చేస్తారు ఫాస్ట్ బౌలింగ్లో. ఇంకా కృణాల్ పాండ్యా సుయాష్ శర్మ అటు వీళ్ళిద్దరు ఉన్నారు కావాలనుకుంటే వికెట్లు తీయాలంటే మిడిల్ ఓవర్స్ రన్స్ కంటిన్యూ చేయగలుగుతారు. సో, ఇట్లునే ఆర్‌సీబీ టీం. ఇక వాళ్ళ బ్యాటింగ్ అయితే చెప్పాల్సిన అవసరం లేదు. విరాట్ కోహ్లీ ఉండు ఎట్లా మీకు ఫిలిప్ సాల్ట్ మంచి ఫామ్లో ఉండు. సో, ఇంకా మీకు అటు 1 ఓవర్లో అటు డేవిడ్ పడికల్ బాగానే ఆడతాను అనిపిస్తాను. లాస్ట్ 2 మ్యాచెస్ పెద్ద నాకు జీరో పైన మీకు పడికల్ ఆడితే బాగుంటాయి. ఇంకా మళ్ళీ అటు 4లో పతిరాజ్ అయితే వేరే ఫామ్లో ఉండవు. ఇంకా మీకు ఇక 5లో మీకు జితేష్ శర్మను ఉంచుకోవచ్చు. కృణాల్ పాండ్యా, టిమ్ డేవిడ్, రొమారీ షెఫర్డ్ ఇంకా ఇంతవరకు బ్యాటింగ్ ఉన్న వాళ్ళకు. ఇంకా మళ్ళీ అటు మరి జకబ్ బెతల్ని తీసుకొస్తారు అనుకుంటారు కానీ అది జరగచ్చు చూడాలి. మరి జరిగితే అటు రొమారీ షెఫర్డ్ ప్లేస్లో తీసుకొస్తారంటే అది జరగకపోవచ్చు మోస్ట్లీ. సో, రొమారీ షెఫర్డ్ ఉంటా అనిపిస్తుంది. ఇంకా మళ్ళీ అటు జేకబ్ డఫిన్ జేసెస్ని ఇద్దరిని ప్లేయింగ్ ఏరియాలో పెట్టే ఛాయిస్ ఉండే అంటారు. మరి అది ఆర్‌సీబీ చూసుకోవాలి. అది ఏమైనా ట్రై చేస్తారా అంటే చూడాలి మరి. ఇంకా మరి కీ బ్యాటర్స్ మాట్లాడుకుంటే అయితే అటు ఫస్ట్ బ్యాటిల్ రషీద్ ఖాన్ ఉన్నాడు. అటు పత్తిదార్ ఉంటాడు. రషీద్ ఖాన్ వర్సెస్ పత్తిదార్ ఇది ఒక ఇంట్రెస్టింగ్ బ్యాటిల్ లెక్క ఉంటుంది. ఇంకా మళ్ళీ సిరాజ్ వర్సెస్ కోహ్లీ ఇది బాగుంటాయి కానీ ఆ బ్యాటిల్ లెక్క మనం కన్సిడర్ చేయట్లే. బాగుంటాయి జరిగితే. ఇంకా మళ్ళీ బట్లర్ ఉన్నాడు. బట్లర్ వర్సెస్ ఇటు రబడా అబ్దుల్లా ఉన్నాయి. బట్లర్ వర్సెస్ రబడా లేకుంటే సిరాజ్ వర్సెస్ బట్లర్ కూడా బాగుంటాయి. కానీ ఇటు స్పిన్లో మీకు
కృణాల్ పాండ్యా ఉండు, కృణాల్ పాండ్యా, సుయాష్ శర్మ ఉండు. మరి సుయాష్ శర్మ అయినా పెట్టుకోవచ్చు, కృణాల్ పాండ్యా అయినా పెట్టుకోవచ్చు బట్లర్కి అగెనెస్ట్‌గా. సో, బట్లర్ వర్సెస్ సుయాష్ శర్మ అనుకుంటాను. సో, కృణాల్ పాండ్యా పెట్టుకునేం కాదు. సో, సుయాష్ శర్మ స్టిక్ ఏదో. ఇంకా మీకు డెత్లో అటు టిమ్ డేవిడ్ ఉండే అవకాశాలు ఉన్నాయి. ఇటు ప్రసిద్ధి కృష్ణ మరి వాళ్ళ హిట్ ద డెకార్డ్ కైండ్ ఆఫ్ బౌలర్. అసలు టిమ్ డేవిడ్ మస్త్ హైట్ ఉంటాడు. మరి తన బౌన్సరు తనకి అది బౌన్సర్ లెక్క కానే కాదు. మరి ప్రసిద్ధి కృష్ణ వర్సెస్ టిమ్ డేవిడ్ ఈ బ్యాటిల్ చూద్దాము. మరి అప్పుడు ప్రసిద్ధి కృష్ణ టిమ్ డేవిడ్కి ఎటువంటి టాక్టిక్తో అత్తరో చూడాలి. సో, ఈ 3 బ్యాటిల్స్ అయితే పిక్ చేసుకున్నాం. ఇంకా మళ్ళీ మరి జీటీ మరి అటు వాషింగ్టన్ సుందర్ని బాల్తో ఇంకా ఇట్లా చేసుకోవాలంటే ఇక లెఫ్ట్ హ్యాండర్ లేరు కానీ మరి ఇక్కడ ఇట్లా చేసుకోవాలి. కానీ ఎట్లా దిక్కు కనీసం ఒక్కోరన్నా మీకు వాషింగ్టన్ సుందర్ నుంచి తీసుకొని వస్తే ఎర్లీగా మీకు డెత్లో కొన్ని ఆప్షన్స్ ఉంటాయి మంచిగా ఫాస్ట్ బౌలర్స్కి. ఇంకా రషీద్ ఖాన్ కూడా మరి తన ఫామ్ని అయితే కొనసాగాలి. అసలే చిన్న బౌండరీస్ ఉంటాయి మళ్ళీ. సో, మరి తన ఫామ్లోకి వస్తే బాగుంటాయి జీటీకి. ఇంకా సుయాష్ శర్మ కూడా లాస్ట్ మ్యాచ్లో కొంచెం మంచికి వెళ్ళిన అనిపించి కానీ హీ కెన్ డూ వెల్. సో, ఇక మనం టీమ్స్ మాట్లాడుకుంటే అయితే ఆర్సీబీ జీటీ మాట్లాడుకుంటే అయితే అటు శుభ్మన్ గిల్, సాయి సుదర్శన్ వీళ్ళిద్దరు టాప్ ఆర్డర్ కనుక క్లిక్ అయితే బాగుంటాయి ఈరోజు జీటీకి. 1 మీకు బట్లర్, 4లో అటు వాషింగ్టన్ సుందర్, 5లో ఫిలిప్స్ ఉంటారు. ఫిలిప్స్ మోస్ట్లీ అటు మీకు జేసన్ పట్టుకొస్తారా అనుకుంటాను కానీ మోస్ట్లీ జరగకపోయినా ఓకే. 5లో ఫిలిప్స్ అనుకుంటాను. మరి ఫిలిప్స్ విత్ ద బాల్ ఇట్లా చేసుకోవాలనిపిస్తాను. కనీసం ఒక్కో రన్ ఇచ్చి చూడాలనిపిస్తాను. మరి అటు రాహుల్ తేటా నుంచి ఫినిష్ రావాలి. ఒక్క మ్యాచ్ ఫినిష్ వస్తే జీటీ హ్యాపీగా ఉంటాయి. కానీ చూడాలి మరి రాహుల్ తేటా ఎట్లా ఆడతారని. ఇంకా 6లో మీకు రాహుల్ తేటా, 7లో మీకు అటు సాయి కిషోర్ని ఆడి బిడ్ అయితే అని సాయి కిషోర్ని పెట్టుకున్నాం. 7లో సాయి కిషోర్. ఇక 8లో మీకు రషీద్ ఖాన్, 9లో రవాడా. ఇక 9లో రవాడా. ఇక మీకు 10లో అటు ప్రసిద్ధి కృష్ణ, 11లో సిరాజ్ ఇంపాక్ట్ ప్లేయర్గా అటు అశోక్ కుమార్. ఇక మీకు 10-11 ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. సో, ఇది జీటీ టీం. మరి ఆర్సీబీ టీం మాట్లాడుకుంటే అయితే ఫిలిప్ సాల్ట్, ఇంకా మళ్ళీ అటు విరాట్ కోహ్లీ, డేవిడ్ పడికల్, రజత్ పతిదార్. 5లో మీకు అటు టిమ్ డేవిడ్ ఆడతాను మోస్ట్లీ. సో, టిమ్ డేవిడ్తో వెళ్దాం. 6లో జితేష్, 7లో షెఫర్డ్, 8లో కృణాల్. ఇవన్నీ షాప్ చేసుకోవచ్చు, మీకు తెలిసిందే. ఇక మైండ్లో ఇక మీకు 9లో భువి, 10లో హెజల్వుడ్, 11లో మీకు రక్షిత్ సలాందార్ ఇంపాక్ట్ ప్లేయర్. ఇక మీకు సుయాష్ శర్మ. ఇదే మోస్ట్లీ వాళ్ళ టీం ఉండొచ్చు. సో, మరి ఫేవరెట్స్ అంటే ఆర్సీబీ ఫేవరెట్స్. వాళ్ళ బ్యాటింగ్ బౌలింగ్లో కొంచెం రెండు టీమ్స్ సేమ్ లెక్క అనిపిస్తానా. అటు బ్యాటింగ్లో అయితే వాళ్ళ మిడిల్ ఆర్డరు, అటు వాళ్ళ టాప్ ఆర్డర్ అయితే వేరే ఉన్నాయి. సో, క్లియర్గా అటు ఆర్సీబీ అయితే ఫేవరెట్స్ ఉంటాయి. మరి జీటీ కనుక వాళ్ళ టాప్ ఆర్డర్ క్లిక్ కాకపోతే మళ్ళీ అలా జీటీకి ఇబ్బంది ఎదురవుతుంది. సో, చూద్దాం మరి ఏమవుతుందో. అంతే వీడియోలో. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్.